24వ తేదీన ఈ నెల 24వ తేదీన బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక గొడవ జరిగింది. దానిలో ఈ బయటపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి ఈ అదే ఏరియాకి చెందినటువంటి పశుపతి అనే పర్సన్ని కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి ఇంజురీస్ కలగజేశారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే పశుపతితో కంప్లైంట్ తీసుకొని ఒక 9 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, అటెంప్ట్ మర్డర్ కింద. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిలు సురసుర సురేష్ అలియాస్ మారి, తర్వాత సురసుర చరణ్, తర్వాత ఆకాష్ అండ్ చరణ్, వాళ్ళతో పాటు ఇంకొక 4 జువెనల్స్ ఉన్నారు. మొత్తం 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుండి నేరానికి ఉపయోగించిన 2 కత్తుల్ని, స్టోన్స్ని, వాళ్ళు పారిపోవడానికి ఉపయోగించిన బైక్ని అన్నింటినీ సీజ్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. ఇంకొక అక్యూజ్డ్ పెండింగ్ ఉన్నాడు, అతన్ని కూడా తొందరలో పడుతున్నాం. థ్యాంక్ యూ. ఈ అక్యూజ్డ్ అండ్ కంప్లైంట్స్కి ఈ పాత గొడవలు ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని ఆ రోజు జరిగిన ఫోన్లో సంభాషణలో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల బస్టాండ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. లేదు, నా దగ్గర ఉన్న గంజాయి కిట్లతో వాళ్ళ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎవరు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయలేదు. వీళ్ళలో మారి అనే పర్సన్ మీద ఒక చిన్న సింపుల్ హార్ట్ కేసు ఉంది. మిగతా వాళ్ళ మీద అయితే ఎటువంటి కేసు లేదు. విద్యార్థులు ఎవరు లేదు, అందరూ కూడా డైలీ వేజ్ వర్కర్స్. గంజాయి తీసుకోలేదు, పక్కా తీసుకోలేదు గంజాయి.